ఈ ఫార్ములా కార్ రేసులో ఆర్బీఐ అనుమతులు లేకుండా కేటీఆర్ తన ప్రభుత్వంలో 54 కోట్ల రూపాయలను హవాలా మార్గంలో తరలించారనే నేపథ్యంలో ఏసీబీ విచారణ జరుగుతుంది. ఈరోజు ఉదయం 10 గంటల 10 నిమిషాలకు ఏసీబీ కార్యాలయానికి అయితే కేటీఆర్ చేరుకునే ప్రయత్నం చేశారు. కేటీఆర్తో పాటు తన లాయర్ అయిన రామచంద్రరావును కూడా తీసుకెళ్ళినట్లు తెలుస్తుంది. తన లాయర్లను కూడా అనుమతించాలని ఏసీబీకి లేఖ పెట్టుకునే నేపథ్యంలో తన లాయర్లను కూడా అనుమతించారు. అయితే నిన్న అరవింద్ను తన ప్రత్యేక కార్యదర్శి అయిన అరవింద్ను కూడా నిన్న విచారించడంతో ఈరోజు తన అరవింద్ మాట్లాడిన మాటల ఆధారంగానే ఈరోజు కేటీఆర్ను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. కేటీఆర్ను దాదాపు సుమారు 30 నుంచి 40 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఈ ఫార్ములా కార్ రేస్ విషయంలో గతంలో అయితే తన 10 ఏళ్ల ప్రభుత్వంలో ఎన్నో హవాలా మార్గంలో తన డబ్బులు ఆర్బీఐ అనుమతులు లేకుండా డబ్బులు ఆర్బీఐ విదేశీ కంపెనీలకైతే చెల్లించినట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అయితే కేటీఆర్ పైన ఒక గవర్నర్కు లేఖ రాసి తనను అరెస్టు చేయాలని ఒక అనుమతులు కూడా కోరిన ఈ నేపథ్యంలో తన కేసు విషయంపై ఆధారంతో తనను ఏసీబీ కూడా ఈడీ విచారించే అవకాశం కల్పిస్తుంది. అయితే మొన్నటి వరకు అయితే తనను విచారించొద్దని కోర్టు స్టే ఇచ్చిన ఆధ్వర్యంలో మొన్న కేటీఆర్ని అయితే ఏసీబీ తన క్రాస్ పిటిషన్ అయితే కొట్టివేసిన విషయం మనకు తెలిసిన విషయమే. కాబట్టి ఈరోజు ఏసీబీ ఈరోజు జనవరి 9న ఈరోజు కాబట్టి ఈరోజు తనను ఖచ్చితంగా ఏసీబీకి విచారించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే తనను విచారిస్తున్నట్టు మనకైతే తెలుస్తుంది. 10 నిమిషాలకైతే ఈరోజు మరి ఏం అడగబోతున్నారు, కేటీఆర్ను ఎలాంటి ప్రశ్నలు వేయబోతున్నారు, గతంలో కేటీఆర్ ఏం చేశాడు, ఎలాంటి అంటే ఎందుకు చెల్లించాడు అనే విషయాన్ని అయితే పూర్తిగా విచారించారు. దీనికి ఏసీబీ డైరెక్టర్లు, సిఐలు వీళ్ళందరూ అయితే కేటీఆర్ను ప్రశ్నించే అవకాశం ఉంది. కేటీఆర్ ప్రశ్నించే నేపథ్యంలో ముందస్తుగా పెద్ద అంటే లీడర్ల నాయకులను అయితే ముందే అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇప్పటికే అటు కవిత కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇంటిని అయితే పోలీసులు తుదిముట్టించారు. కార్యకర్తల నాయకులు ఎక్కడ కూడా ఎలాంటి సంఘటన చేయకుండా ఇప్పటికే పూర్తిగా బందోబస్తు పోలీసులు ప్రధాన కూడలీల వద్ద కూడా పహార కాస్తున్న విషయం తెలిసిందే. మరి కాసేపట్లో అంటే ఉదయం ఇప్పుడు 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు అయితే విచారించే అవకాశం మనకు కనిపిస్తుంది. మరి ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది, అలాగే దానకిషోర్ చెప్పిన విషయాలు కావచ్చు, అరవింద్ చెప్పిన విషయాల ఆధారంగా కేటీఆర్ను ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. మరి కేటీఆర్ను ప్రశ్నించి తన ఏసీబీ ప్రశ్నించే అవకాశం కేటీఆర్ సమాధానాలు చెప్తాడా లేదా చూసుకోవచ్చు. మరి కేటీఆర్ పూర్తిగా విచారణ తర్వాత కేటీఆర్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా మనకు ఒక క్వశ్చన్ మార్క్గానే ఉంది. అయితే గతంలో కూడా లిక్కర్ కేసు విషయంలో కవితను కూడా చాలాసార్లు ఏసీబీ విచారించిన తర్వాతే తాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేటీఆర్ అయితే విచారణ మొదలైంది. మరికొద్ది గంటల్లో పూర్తిగా మనకు విషయాలు తెలియవచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ విషయం పైన దాదాపుగా కేటీఆర్ మాట్లాడుతూ జైలుకు అనేది మాకు కొత్త ఏం కాదు, ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు జైలుకు వెళ్ళాము, బీఆర్ఎస్ అంటేనే జైలు అంటేనే బీఆర్ఎస్ అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎన్నోసార్లు జైలుకి వెళ్ళాం, ఉద్యమకారులం కాబట్టి జైలు విషయం మాకు కొత్తగా, జైలు అంటే ఈ బోడీ ఈడీ అన్న విషయాలు కూడా మాట్లాడవచ్చు. అయితే వీటిపైన ప్రధాన నాయకులు కూడా కామెంట్ చేస్తూ ఈడీ బోడీ అన్న కేటీఆర్ వీటిపైన ఎందుకు భయపడుతున్నాడు, ఈడీ విచారణ చేస్తే ఏసీబీ విచారణ చేస్తే ఎందుకు భయపడాల్సి వస్తుందని కూడా కొంతమంది నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ చాలా రోజులుగా గత సంవత్సరం నుండి కేటీఆర్ అరెస్ట్ అవుతాడు, కేటీఆర్ జైలుకు వెళ్తాడు అనే విషయాన్ని అయితే పదే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో ఈరోజు అయితే ఏసీబీ విచారణ చేపట్టింది. మరికొన్ని గంటల్లో కేటీఆర్ ఎలాంటి వివరణ ఇవ్వబోతుండు ఏంటి అనే విషయం మరి కాసేపట్లో మనకు తెలియనుంది. శ్రీనివాస్, న్యూస్ 18 హైదరాబాద్.